కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి పథకం. మహిళలను అన్ని రంగాల్లో మహిళా సాధికారత కల్పించడం కోసం, రక్షణ కల్పించడం కోసమని ఈ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఇందులో మొదటిది ఉచిత బస్సు అని అధికారంలోకి రాగానే 2023లో మొదటిసారి ప్రవేశపెట్టిన పథకం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని వారు చెప్పిండ్రు. దాని ప్రకారమే చేయడం జరిగింది. కానీ ఏం జరుగుతున్నదంటే ఉచిత బస్సు అనేది ఎంతవరకు అది నడుస్తున్నది అంటే బస్సులు లేవు. లగ్జరీ బస్సుల పేరు మీద, ఎక్స్ప్రెస్ బస్సుల పేరు మీద బస్సులన్నీ తీసేసిండు. ఉన్న కొన్ని బస్సులలో మహిళలు జడలు సిగలు పట్టుకొని కొట్టుకొని ఈరోజు అనేక ఇబ్బందుల పాలవడం, ప్రతి మహిళ ఎంత బాధపడుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే మహిళలకు రక్షణ కల్పించడం అంటే బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించి బస్సులు తీసేసి ఉన్న 2-3 బస్సులలో జడలు పట్టుకొని సిగలు పట్టుకొని మరి వాళ్ళు కొట్టుకోవడమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. సిగ్గు లేకుండా ఇంకా మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్పుకుంటా ఉన్నారు. మరి మీరు ఏమి ఇవ్వలేదు. ఇందులో రెండోది పెట్టిండ్రు. రెండోది ఒకటి గ్యాస్ సిలిండర్ అన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, నెలకు 1 అన్నారు. అది 1 నెల వేసిండ్రు. ఆ డబ్బులు కూడా తర్వాత మీ ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇప్పటికే రూపాయి జమ కాలేదు. అది కూడా ఫెయిల్ పథకం. మరి మహిళలను రక్షణ కల్పించడము, సాధికారిక కల్పించడము, ఆర్థిక స్వావలంబన కల్పించడం అనేది ఇదేనా రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా. ఇందులో మహాలక్ష్మిలో ఇంకోటి మూడోది ఉన్నది. మూడోది ప్రతి మహిళకు 2500. మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు అవ్వకిస్తే అయ్యకి ఇయ్యలేరు, అవ్వకిస్తే తాతకి ఇయ్యలేరు అని చెప్పి, అత్తకిస్తే కోడలికి ఇయ్యలేరు అని చెప్పి ప్రతి మహిళకు పెన్షన్ రాని ప్రతి మహిళకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ రాని ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఆ పథకం ఇప్పటికీ స్టార్ట్ కూడా చేయలేదు. ఇంకా దీన్ని ఊర్లలో తిరుగుతూ సిగ్గు లేకుండా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఈ లీడర్లు చెప్పుకుంటా ఉన్నారు, మంత్రులు తిరుగుతూ ఉన్నారు. మరి ఎక్కడ అమలు చేసిండ్రని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఆర్థిక స్వావలంబన కల్పించడం అంటే ఆర్థికంగా మహిళలను అభివృద్ధిలోకి తేవడం. మరి మొదటి మహాలక్ష్మి పథకం ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినరో చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. బిడ్డ, వచ్చే రోజులలో మిమ్మల్ని ఊర్లో తిరగనిచ్చేది లేదు. మున్ముందు బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మీ ప్రజల పక్షాన నిలబడి మేమందరినీ నిలదీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న.